వెళ్ళొచ్చు. గుంటూరు అంకిరెడ్డిపాలెం వేద పాఠశాల సిద్ధం. క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసింహ దంపతుల స్ఫూర్తితో ప్రస్తుత చైర్మన్ గ్రంథి కాంతారావు వేద విద్యకు ఊతంగా నిలిచేందుకు వేద పాఠశాల నిర్మించారు. ఇక్కడ విద్యార్థిగా చేరితే ఉచితంగా విద్య, వైద్య వసతి, భోజన తదితర సౌకర్యాలు పొంది పండితుడిగా ఎదిగి బయటకు వెళ్ళి ఉపాధి పొందేలా ప్రణాళిక సిద్ధం చేశారు. విజయవాడ చెన్నై హైవే పక్కన గుంటూరు అంకిరెడ్డిపాలెంలో క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వేద ఆగమ స్మార్త పాఠశాల సిద్ధమైంది. నెల 12 చిరంజీవి స్వామి ఈ పాఠశాలను ప్రారంభిస్తారు. చతుర్వేద పురుషులు తమ పత్నుల సమేతంగా ఇక్కడ విగ్రహాలుగా దర్శనమిస్తున్న ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఈ పాఠశాల నిర్మాణం మా నాన్న గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసింహల ఆశయం. ఇక్కడ కృష్ణ యజుర్వేదం, అపస్తంభ స్మార్తం, శైవాగమం, వైకానసాగమం నేర్పిస్తాం. ప్రస్తుతం ఏటా 50 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాం. 6 ఏళ్ల బోధనలో వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, ఏఐ తరగతుల బోధన కూడా ఉంటుంది. ప్రశాంత వాతావరణం, త్రికాల సంధ్యావందనం, నిష్ణాతులైన పండితులతో విద్యాబోధన, ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటాయి. నిత్య ధూప దీప నైవేద్యాలు, అర్చనలు, అభిషేకాలతో ప్రత్యక్ష శిక్షణ ఉంటుంది. యాగాలు, హోమాల్లో ప్రత్యక్ష శిక్షణ, చండీ పంచాంగ పరిజ్ఞానంలో శిక్షణ ఉంటాయి. చక్కని భోజనం, వసతి, క్రీడల్లో శిక్షణ ఉంటుంది. ప్రతి ఏటా పండితులతో సదస్సులు నిర్వహిస్తాం. ఈ పాఠశాల పూర్తి సంప్రదాయ వాతావరణంలో ఉండాలని చెట్టినాడి శైలి మండువాలోగడ్లో నిర్మించాం. 40,000 వేద పురాణ గ్రంథాలతో సంస్కృత పరిజ్ఞాన మహాగ్రంథాలయం ఏర్పాటు చేసాం. తల్లిదండ్రులకు మేము చెప్పేది ఒకటే, మీ పిల్లవాడిని విద్యార్థిగా చేర్చండి, పండితుడిగా తీసుకెళ్ళండి, సమాజానికి మేలు చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించాలని మా ఆశయం అంటూ గ్రంథి కాంతారావు స్టేట్మెంట్ ఇక్కడ